సముద్రంలో గల్లంతై ప్రాణాలతో బయటపడిన కారె చిన్న సేఫ్గా తీరానికి చేరుకున్నారు. హెలికాప్టర్ సాయంతో అతన్ని ఐఎన్ఎస్ డేగాకు నేడు సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేశారు. చిన్న పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సముద్రంలో వేట అనంతరం జరిగిన పరిణామాలపై మృత్యుంజయుడు కారె చిన్న పూర్తి వివరాలు వెల్లడించారు. విశాఖ హార్బర్ నుంచి జూలై 1న సముద్రంలోకి చేపల వేటకు వెళ్లినట్లు కారె చిన్న తెలిపారు. 30 నుంచి 37 మైళ్ల దూరం లోపలికి వెళ్లామని, 2 రోజుల పాటు వేట బాగానే జరిగిందన్నారు. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటుండగా తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందన్నారు. తుఫాను గాలులు, రాకాసి అలలు బోటును ముంచెత్తారు. తాము తేరుకునే లోపే ఒక భారీ అల రావటంతో బోటు బోల్తా పడిందన్నారు. ఆ క్షణంలో తన కళ్ల ముందే అన్నయ్య కొడుకు నీటిలో పడిపోయాడని, తన అన్నయ్య ఏడుస్తూ వెంటనే వాడిని కాపాడడానికి నీళ్లలోకి దూకాడని, అలా వారిద్దరూ తమ కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయారని కారె చిన్న తెలిపారు. సమయం గడుస్తున్న కొద్దీ బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైందన్నారు చిన్న. తామందరం ఒకే చోట ఉండాలని, లేకుంటే అంతా చనిపోవడం ఖాయమని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నట్లు కారె చిన్న తెలిపారు. బోటుపై 2 లైఫ్ బాయ్ పోర్సులను గట్టిగా పట్టుకుని రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, అయితే తెల్లారేసరికి తమలో ఒకరు కనిపించలేదని, అలల ధాటికి చీకట్లోనే అతడు ఎప్పుడు కొట్టుకుపోయాడో తెలియదన్నారు. తెల్లారిన తర్వాత ఓ చైనా షిప్ కనిపించిందని, అక్కడికి ఈదుకుంటూ వెళ్లేందుకు తాము సిద్ధమయ్యామన్నారు. అయితే తన తమ్ముడు నీరసంగా కనిపించాడని, తనకు ఈదే శక్తి లేదని, మీరంతా వెళ్లమని తన తమ్ముడు చెప్పారని కారె చిన్న తెలిపారు. తాము నలుగురం కలిపి షిప్ వైపు ఈదడం ప్రారంభించామని, అయితే అలల దాటికి ముగ్గురు కొట్టుకుపోయారని చెప్పారు. 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఈది చైనా షిప్ దగ్గరకు చేరుకున్నానని తెలిపారు. తన కేకలు విని షిప్లో ఉన్నవారు తనను కాపాడారని కారె చిన్న చెప్పారు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతుంటే ఏమీ చేయలేకపోయారని చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. జరగడం అంటే శనివారం 3:30 జరిగింది. బుధవారం వెళ్ళేట్టున్నాము. గురువారం 3 గంటలు జరిగింది. ప్రమాదం అంటే ఒత్తుండిగా సరే జెట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది. మొత్తం చేపలు ఉన్నాయి, బోట్లో చేపలు తీసుకోవాలనేసి దానికి కూడా ఫోన్ చేశాను నేను. ఆ మిసేజ్ గారికి, అమ్మ 8 గంటలకు వచ్చేస్తుంది, 1 గంట అరగంట పడుతుంది, వచ్చేస్తామని చెప్పేసి 10 మైళ్ళు కదా ఆ మైలేజ్ పక్కన చెప్తుందండి. ఆ చెప్పేటప్పుడు ఈ బోల్తా కొట్టేసి దగ్గరలో కూర్చొని కెట్ట ఉంది. కెట్ట అంటే కొద్దిగా గాలి ఉంది, ఇంక రేజ్ అవ్వలేదు. ఎదరు రిపోర్ట్ వచ్చేస్తాను, అయినా సరే ఆట అయిపోయింది. ఎదరు రిపోర్ట్ ఇంక రేజ్ అవ్వలేదు, వచ్చేస్తాను. ఆ కెట్ట అనుకూలంగా రేజ్ అయిపోయి తిరగేసి మీ కళ్ళ ముందే మిగతా మా కళ్ళ ముందే అంటే మిగతాలు అంటే ఎవరి జాలు ఆడ తిరిగిపోయాడు. తెలియదు సార్. ఆ కిందనే మా బాబు కనిపించట్లేదు. మా బాబు లేడు, మేము ఏడుతుండగా 9 గంటల వరకు అలా ఉంటుండగా ఈ బోటు మాకు మామూలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత మ్యాపేం లేదు కాబట్టి కొంచెం షాక్ గురయ్యాడు. అంతే, ఏదో షాకులో అలా ఉన్నట్టున్నారు. అలా అలా మెల్లి మాట్లాడుతున్నాడు. అతను ఏం జరిగిందంటే బోటు ఒత్తుండగా 3:30 లోపు బోటు తెరబడిపోయిందంట. మాకు ఫోన్ చేసిన వెంటనే బోటు తెరబడిపోయిందంట. ఫోన్ చేసిన వెంటనే బోటు తెరబడిపోయి అలాగా బోటు కింద అతను ఇంకో అబ్బాయి ఉండిపోయాడంట, మా బాగారు అబ్బాయి. ఆ ఉండిపోయిన తర్వాత ఈ 6 పైకి ఎక్కారంట. పైకి ఎక్కిన తర్వాత ఇంకోళ్ళు అతనని చెప్తే అతను ఉండిపోయారంట. తాడు పట్టుకుని అయితే అయినా సరే పట్టించేసుకోవట్లేదంట. చూడట్లేదు. అది ఒడిశా దిక్కుపడడం వల్ల చూడకపోతే వెనక ఒంటి మీద బనీలు ఇప్పేసి పైకి ఇలా తిప్పాడంట. తిప్పితే అప్పుడు వాళ్ళు చూసారంట. చూసాలో ఇయ్యాలు వేసేసి నాగారంట.